అవు పిన్ని ఏం చేస్తున్నావు? ఏం లేదు బిడ్డ, మొన్న బాబాయ్ చీర కొనుకొచ్చిండు. ఆ, ఏ కలర్ బ్లౌజ్ తీసుకోవాలా అని చూస్తానా. మ్యాచింగ్ సెంటర్ లో పోకపోయాను వాళ్ళ కలిసేది ఇస్తుండే. ఈ ఎర్రది తీసుకోవాలనా పసుపు కలర్ తీసుకోవాలా అని చూస్తానా. ఎర్రది తీసుకో, పసుపు కలర్ తీసుకుంటే అంత బడ్రెస్ లెక్క కొడుతుంది. గదే అనుకుంటానా బిడ్డ. ఎంత పడ్డదట్న మరి? ఎంత బిడ్డ? 4000 అట. దసరా ఆఫర్లు కదా, 2000 తీసుకొచ్చిండు. మంచిగా దొరికింది. నేను ఓకపోయినా తీసుకొస్తాడు. మంచి కలర్ చూసుకొని తీసుకొచ్చింది బాబాయ్. అవును బిడ్డ, మరి నువ్వు కొనుక్కున్నావా? ఇక నీకు మా తమ్ముని గురించి తెలిసిందే కదా పిన్ని. ఆడు 300 రూపాయల చీర చీప్ గత్తనే కొనిరా అంటేనే 3 సంవత్సరాలే ములుక్కుంటా వస్తాడు దాని గురించి. మీ తమ్ముణ్ణి కాదు గాని మా అల్లునికి చెప్పకపోయినావు ఫోన్ చేసి? నేను ఇక్కడనే దేశంలో ఉండి నేను వచ్చినాక కొనియనా, ఇక ఇప్పుడైతే మీ తమ్ముని కొనియమని రాదు అని అంటుండు. సరే, మీ తమ్మున్నే కొనియమను బతలాడి. ఏమే వంట అయిందా? ఈ గద్దెన కూర్చొని ముచ్చట పెడతాను. ఎప్పుడు అండకపోతే నువ్వేం తీసుకొచ్చినావు అని వండాలి. అయితే ఇక వంటనే చేయలేదా? మరి ఏం తేవాలి? ఏం తీసుకురావాలంటున్నావు? ఏంది ఇవాళ ఆదివారమేనే, ఓ మటన్ తీసుకురాపో. అబ్బా, మటనా? మటన్ చికెన్ తిని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పోయిన దసరాకి చికెన్ తిన్నా, అంతకుముందు దసరాకి మటన్ తిన్నా. మటన్ తినక 2 సంవత్సరాలు అవుతుంది. మటనా? మటన్ మొన్ననే తింటే కాదే. అవు కాదు, మరి ఏం తీసుకొస్తావు? చేపలు తీసుకొస్తావా? చేపలా? ఇంత పొద్దువా? ఇప్పుడు ఎక్కడ చేపలు దొరుకుతాయి? పొద్దుగాల వదిలే దొరుకుతాయి. ఇంకేం తెస్తావు? చికెన్ తీసుకురాపో ఇక. ఊరికే చికెన్ తింటాను కాదే. ఇయ్యాల పోయి నాటుకోడి తీసుకొస్తా. మసాలాలు మంచిగా దంచిపెట్టు, కమ్మగా తిందాం. సరే, అటే పోకు, తొందరగా రా. జల్లి అత్త, నీదే లేటు. ఆకలి పాడైతుంది, పోతే అటే పోయి సత్తావు. నాటుకోడా? వాళ్ళు నాటుకోడ తింటాడట. మా తమ్ముడిని వాళ్ళు ఎట్లా చేసైనా కనీసం చికెన్ అన్నది ఇమ్మనాలి. ఏదైతే అదైంది, అడగనైతే అడుగుతా. అదమ్మా, ఏం చేస్తున్నావు అక్కడ కూర్చొని సబ్బుతోటి? అక్క, 10 రూపాయలు పెట్టి సబ్బు కొంటే కనీసం 30 రోజులు కూడా వస్తలేదు. అందుకే ఈ 10 రూపాయల సబ్బుని 10 ముక్కలు చేస్తా. ఒక్కొక్క ముక్కని మెత్తగా దంచి నీళ్ళలో కలిపి ఫ్రిడ్జ్లో పెడతా. అప్పుడు 10 సబ్బులు అవుతాయి. 10 సబ్బులు అంటే 10 నెలలు వాడచ్చు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? నీ పీస్ నాస్తానం గంగలవోను. అదేం పీస్ నాస్తానం రా నీకు? ఇప్పుడు నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు చెప్పే. అది ఆదరేతమ్మా, మన బాబాయ్ వాళ్ళు చికెన్ తెచ్చుకుంటున్నారట్రా, మనం కూడా తెచ్చుకుందాం రా. పోయిన దసరాకి ఎప్పుడో తెచ్చినావు చికెన్, 4 గుంజుతుంది. మళ్ళీ ఇప్పుడు దసరా రావట్టే. ఏంది, చికెన్ తింటావా? అసలు కోడి ఎట్లా పెరుగుతుందో తెలుసా? దాని కాలుకో సూది, రెక్కకో సూది, బొచ్చకో సూది, మెడకో సూది. ఇన్ని సూదులు ఇచ్చి పెంచిన కోడిని నువ్వు తింటే నీకు రోగాలు రావా? ఇప్పుడు నీకు రోగం వస్తే మళ్ళీ నేను దవాఖానలో పెట్టాలి, మళ్ళీ పైసలు బొక్క. చికెన్ లేదు, ఏం లేదు. కావాలంటే మళ్ళీ దసరాకు తీసుకొస్తా, అప్పుడు తిని. అరే సత్తేవారా, నేను చికెన్ తినే సత్తా. నువ్వు ఎన్ననే చెప్పే, ఇవాళ చికెన్ తెచ్చుడే లేదు. మరి ఏమను అంటావురా? నువ్వు ఇట్లా అడుగుతావని తెలిసే నిన్న రాత్రి మన మల్లయ్య బాబు తోటల ఈ ములక్కాయ కొట్టేశా. ఇప్పుడు ఒక్క ములక్కాయ తోటి ఏం చేయమంటావురా? ఈ ములక్కాయని మంచిగా కడిగి మొత్తం పొట్టు తీసి 4 ముక్కలు పెట్టు. ఇంత అంత చింతపండులా ఇన్ని నీళ్ళు కలిపి ఇంత పులిసి అయ్యి మధ్యాహ్నం నీకో ముక్క,
నాకో ముక్క, రాత్రి నీకో ముక్క నాకో ముక్క. అటు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అనుకో. ఏంది ఈ ములక్కాయని 4 ముక్కలు చేసి ఇంత పులుసు పెట్టన్నా? ఓ చికెన్ తింటాడట, చికెన్ ఏడుకోవాలి చికెన్కి. ఈ ములక్కాయ తోట సారు పెట్టన్నాడు, సారు. ఛీ, కట్టుకున్నోడేమో దేశంలో ఉన్నాడు, వీడేమో కనీసానికి కొంచెం చికెన్ అన్న వేరా అంటే తేడు. ఈ నాలుకకు కౌసు అంటే ఎన్ని రోజులు అవుతుంది? కనీసం కౌసు కూర తెచ్చుకొని కమ్మ వండుకొని కడుపు నిండా తినే సుఖమే లేదు. ఛీ, ఎందుకు పాడు జీవితం. మసాలా దంచుడు అయినా అదే అయింది అయింది. ఇగో గా నరసేమామ జీడిపప్పు పెట్టి పెంచిండట, మనకు పోషించిండు దగ్గర కండు. సరే అని కొత్తిమీరేదే అయిపోయింది, నేను బయటకు పోతా, జల్ది అండు. సరే సరే తొందర పట్టుకరా. లీడ పడిచిన నాటుకోడి కూర వాసన నశాలానికి ఎక్కుతుంది. బతుకమ్మ బతుకమ్మ వియాలో, బంగారు బతుకమ్మ వియాలో, నాటుకోడి కూర వియాలో, ఎంత కమ్మగుండు వియాలో. కౌసు తినక నేను వియాలో, ఎన్ని రోజులాయ వియాలో. తెచ్చటోడు లేడు వియాలో, పెట్టటోడు లేడు వియాలో. కట్టుకున్నోడేమో వియాలో, దేశంలో వండే వియాలో. నా యొక్క తమ్ముడు వియాలో, కౌసేదేడాయ వియాలో. అబ్బా వాసన చూస్తే వియాలో, కడుపు ఉబ్బిపోతుంది వియాలో. నా తమ్ముని పిసినాసి వియాలో, ఎంత వరకు ఉండే వియాలో. వీడు ఇట్లనే పీసినాస్తానని చెప్తే వియాలో, దీనికి పిల్లని ఎవరు ఇస్తారు వియాలో. వచ్చిన పిల్ల వియాలో, 3 రోజులు ఉండదు వియాలో. అమ్మా వాసన కమ్మగా వస్తుంది. దీని పీసినాస్తానానికి వియాలో, 3 రోజులు ఉండదు వియాలో. ఏంది అక్క, ఏందో పాటలు పాడతాను బాగా. ఏం లేదురా, పక్కింట్లో వాసన గుమ్మగుమ్మత్తుంది. బా నీ కౌసు కౌసు కౌసు, ఒక 4 రోజులు కౌసు లేకపోతే ఏమైనా అవుతుందా నీకు? పేద దశలు తెచ్చినావు కాదురా కౌసు, మళ్ళీ ఇంకా కౌసు కౌసు అంటున్నావు. ఇంకా దసరా 2 రోజులు ఉంది, రానే వచ్చినాక తీసుకొస్తా అయ్యా. అంటే మళ్ళీ దశ వచ్చేదాకా కౌసు వారా? నేను ఏంది ఎన్నో వాసన వస్తుంది బాగా. బాబాయ్ వాళ్ళు నాటుకోడి తెచ్చుకున్నారా? అవునా, మరి ఇంత తీసి ఇవ్వని అడుగుదామా? గాలే వేసిచ్చేటోళ్ళు మనకు. సరే వచ్చే దసరాకు తెచ్చి. ఊరైంది ఇంకా రాకపాయ ఆకలి. అబ్బబ్బా ఈయన ఎటు పోతే అటే ఆకలి పాడైతాంది. అవునికి రాజు పిల్లగాడు ఉన్నాడో, బాబాయిని దోలుకురమ్మని చెప్పాలి. రాజు ఉన్నావానయ్యా? నీ పుణ్యం ఉంటుందిరా,
తీసుకురారా జరా. నువ్వు ఎన్ని అన్న అడిగే నేను ఆగో. తీసుకురాను. ఏమో ముచ్చట పెడతా వాళ్ళిద్దరు. ఏం లేదు పిన్ని, ఏంది ఇట్లా వచ్చినావు? ఏం లేదు బిడ్డ, పొద్దున బాబాయ్ నాటుకోడి కూర తీసుకొచ్చిండు. గా నర్సయ్య బాబోళ్ళు కోడిని మంచిగా బాదం పప్పు వేసి మంచిగా పెంచిండట. అబ్బా బిడ్డ, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. కూర అయితే కమ్మ కుదిరింది, వాసనకే కడుపు నిండుతాను. తిందామంటే అటే వెండు మూరదపోడు. కసపోయి తీసుకురా బిడ్డ. సరే పిన్ని, తోలుకత్తది. చూసినావారా, బాబాయ్ తెచ్చేది గింత అయితే ఈ పిన్ని చెప్పేది ఇంత. అవునే, నేను కూడా చూస్తానా. ఓన్ తీయే, ఇవాళ వాసన అటువైపు వస్తుంది, రేపు మన వైపు వస్తుంది. అంత లేదు, పోయి ఈ మునక్కాయ అనుకో, నేను పోయి బాబాయ్కి ఇప్పత్తా. రాజు, కాస్త తొందర తీసుకురావయ్యా. అట్టే పోతున్నా పిన్ని. ఇంట్లో బాబాయ్ లేడు, పిన్ని కూర వండింది. మా అక్కనేమో కూర తింటా తింటా అని ముచ్చట పడుతుంది. ఇప్పుడు నేను పోయి బాబాయ్ని తోలుకొచ్చింది అనుకో, బాబాయ్ పిన్ని కలిసి కూర తింటారు. నాకేమవుతుంది బొక్క? చెప్తా. అరే సీన్ ఆగరా, ఎటవుతున్నారా? అరే నీకు ఒకటి చెప్తా చేస్తావా? ఇగో మా పిన్నోళ్ళు ఇల్లుంది కదా, ఆడికి పోయి సరేనా? పోరా పో. పిన్ని, ఇవాళ మీ కూర మాదే. ఏం బిడ్డా? తిరుపతి బాబాయ్ పొలం కడాలో ఆంటీతో మాట్లాడదాం. ఈ నల్లం ఒక పోడు కొత్తిమీర తెమ్మంటే ఆంటీలతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతారా? నీ సంగతి చెప్తా. పొలం పనులు శాత కాదు కానీ బాయ్ కడిగి వమ్మంటే అందరితోటి మాట్లాడుకుంటుంటాడా? సోకులు ఎక్కువ. అక్క 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 అక్క, ఏంద్రా గంత ఆగమైతాను? నేను చెప్పే ముచ్చటింటే నువ్వు కూడా ఆగమాగమవుతావు. ఏంటిదిరా అది? అక్క పిన్ని లేదా, అయితే బాబాయ్ కొత్తిమీర పట్టుకొస్తా అని వేయండి చెప్పింది చూసావా? ఇక అత్తలేడు అని చెప్పి నన్ను తీసుకురామని చెప్పిందా? అప్పుడే నా బ్రెయిన్కి ఒక ఆలోచన వెలిగింది అక్క. ఏం ఆలోచన? ఇప్పుడు పిన్ని కూడా ఇంట్లో లేదనుకో, మనం పోయి మంచిగా కూరగాయలు ఎత్తుకురావచ్చుగా. ఏమంటావు? నిజమేరా. అందుకే మన సీనియర్ లేడా, ఆయనకి చెప్పి బాబాయ్ ఎవరో ఆంటీతో మాట్లాడుతున్నాడని పిన్నికి పిలిపించిన. పిన్ని ఆగమాగంలా తలుపు లేకుండా ఉరికింది. మంచి పని. సరే మనం పోయి కూర తెచ్చుకుందాం. యాడ దొరికింది సంతరా ఇదే? వామ్మో, కూర అస్సలు దగ్గరకు అండినట్టుంది పిల్ల. అయ్యో ఏదైనా బాగుండే ఇళ్ళకెళ్ళి తీస్తే డౌట్ వస్తుంది. లెగ్ పీసే అక్క. లెగ్ పీస్ అయితే నాకే. ఈ ముఖానికి ఇంకా ఆడలతో మాట్లాడుతాడా? అరే చిన్నోడా, పెదబాబు కలిసిండారా? అక్కడ బడికా నుంచి వచ్చిండు పెద్దమ్మ. ఇటే ఉన్నాడు కదా, మీకు సంగతి చెప్తావు. అయ్యో అక్క, మొత్తం మనమే తింటే ఇట్లనే, కొంచెం బాబాయ్ వాళ్ళ కూడా ఉంచుదాం. అరే అందులో కొంచెం ఉంచినాం అనుకో, మనమే వేసుకపోయినామని డౌట్ వస్తుంది. అదే మొత్తం వేసుకపోయినాం అనుకో, పిల్లో కుక్కనో తిన్నదని అనుకుంటారు. అబ్బా, నువ్వు చెప్పింది కూడా కరెక్టేనే. నీకు ఎంత తెలివి ఉందా అక్క? అసలు నువ్వు ఈ జిల్లా పోలీస్ అయితే దొంగలందరినీ నువ్వే పట్టేదాన్ని కావచ్చు. కోరిక ఎలా నెరవేరుతుంది? పాపా మళ్ళీ వస్తుంది. ఏందయ్యా ఇక్కడ కూర్చొని ఏం చెప్తాను? గ్రామ పంచాయతీ కార్యదర్శి సత్తానడే, ఆయన గురించి చూస్తున్నా. ఓ నీ కథలన్నీ నాకు తెలియదా? ఆడలతో ఏం ముచ్చట నీకు? నీకు చెప్తే అసలే పిచ్చిగా కార్యదర్శి కోసం ఇక్కడ కూర్చున్నాడే. నువ్వు ఎందుకు కూర్చున్నావో నాకు తెలుసు కానీ ఆకలి అవుతాను దిక్కు.
అయ్యో నా పాపం పాడువాడా నేను తలపై పెట్టలేదా? ఓ అవలమోకుందానా నన్ను తిరగానే కోపంతో వచ్చినావు కానీ ఇంకా బీరు ఉంది పైసలు ఉన్నాయి తలపెట్టేయండి. పాపం పాడువాడా కూర లేదే. కూరనా? కూరేడు పోయింది అసలు నువ్వు అండినావా? అయ్యో దగ్గరికి వండినయ్యా. ఆహా నాటుకోడి నాకు ఇష్టం అని తీసుకొచ్చి నీకు ఇచ్చిన నువ్వు కమ్మగానితే మెత్తగా తిందాం అనుకున్నా. మంచిగా నేను 4 లక్షలు పెడుతున్నావు నడవగా. అయ్యో నా తోడయ్యా నేను వచ్చిన ఉతికినే. గంజేడు కూర కమ్మగా తిని కూరలే అంటున్నావే బక్కనా తిన్నావే. పిన్ని పట్టుకొని ఎటు పడితే కొడతాను. అరే నాటుకోడి తీసుకొచ్చి ఇచ్చిన కమ్మగా అండవని కూరలే అంటుంది. ఏంది కూర లేదా? అవుగా గంజంతా ఖాళీగా ఉంది. ఏమైంది పిన్ని కూర ఎటు పోయింది? చూసారా సార్ డబుల్ యాక్షన్. సీన్ గాడు వచ్చి బాబాయ్ ఎవరు ఆంటీతో మాట్లాడుతానంటే ఆగమాగం తలపేయకుండా పోయినా వచ్చి చూసే వరకు కూర లేదు. ఏంది సీనుగాడ? సీనుగాడు అంటే గా మధువర్ల కొడుకు. అవునయ్యా. అయ్యో పిన్ని గా పోరాన్ని ఎట్లా నమ్మినావు? ఆడు మస్తు తీట పోరాడుగా. ఆడేదో చేసుంటాడు. అట్టిగా కూర అంతా పాడి చేసిండు. చాలా సెకలు ఉన్నారా నీళ్ళు? చూడయ్యా మొత్తమే లేకుండా పోయింది. ఆన్ని ఎట్లా నమ్మినావు పిన్ని? సాంప్రదాయిని సుప్పిని బాబాయ్ గీ చికెన్ కోసం పిన్నిని గట్లా కొడతావా బాబాయ్? ఏం కాదు. ఇగో బాబాయ్ మా ఇంట్లో కూడా నేను చికెన్ వండినా. మా ఇంట్లో ఏందప్ప? ఏ నీకెందుకురా ఇబ్బంది? ఏం కాదు బాబాయ్ నువ్వోటి నీ నోట చెప్పు మనదే అంతా. పా పిన్ని తిందాంపా. తినుకోయిరుగా. అయ్యో పిన్ని గట్లా అంటే కలవది. నువ్వు కూడా రా పిన్ని, నువ్వు కూడా తిందాంపా. అందరం కలిసి తిందాంపా. ఇవాళ ఆదివారం మంచిగా కూర కోసం పెట్టుకుంటారా? భయం లేదు. ఏ పోంతి బాబాయ్ ఇక అట్లా పిన్ని పిల్లకే ఇస్తుంది. పా పిన్ని తిందాం. రా బాబాయ్ రా పిన్ని, రా పిన్ని. ఏంది పిన్ని నువ్వు మాట పడతావు? చిన్నప్పుడు నేను మీ ఇంట్లో ఎన్నిసార్లు తినలే. మా ఇంట్లో తింటే ఏమైతుంది పిన్ని? దా తిందా అందరం కలిసి. రా పిన్ని నువ్వు రా. అక్క 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 ఏంటిదిరా? ఇగో ఇవాళ బాబాయ్ నువ్వు పిన్ని మన ఇంట్లోనే తింటారు. అయ్యో దానికేం భాగ్యం. రా బాబాయ్. సరేనా? నేను పొద్దున తీసుకొచ్చా చూడు చికెన్ కూర పట్టుకురాపో. సరేరా. అయిందా? అయింది. సరే పట్టుకురాపో. అక్క బాబాయ్ కట్టు. బాబాయ్కి లెగ్ పీస్ అయ్యి 4 లెగ్ పీస్లు కొట్టించిన. బాబాయ్కి ఒకటి, పిన్నికి ఒకటి, నువ్వు ఒకటి తిని. తినిపిండి మాట పడకుండా మంచిగా తిని. నేను కూడా తినపోయినావు అక్క? తింటాను. ఎంత పని అయిపోయా బాబాయ్ అసలు నిజంగా. పొద్దున అనిండే అక్క అటు వాసన మంచిగా వస్తుందని. అసలు ఏ కుక్క తినదో పని తినదో. మీరు తిన్నారు మంచిగా తిన్నారు. పిన్ని కూడా లెగ్ పీస్ అయ్యి సరేనా? చప్పుడు ఎత్తులేదండి మరి. ఏ ఎందుకు పిన్ని తిను. సరే చిన్నబాబు అంటే కొడుకు ఎంత ప్రేమ. ఎట్లా బాబాయ్ చిన్నప్పటికీ ఎన్నిసార్లు తినలే మీ ఇంట్లో. పిన్ని నువ్వు ఏం మాట పడకూడదు తిను. ఇది మా కూర కాదు మీ కూరనే అనుకోని తిను. మంచి దాటుంది. అదే సేమ్ నా లెక్కనే వండిందేమో అని అనుకుంటానా. నేను అన్నట్టే వస్తుంది వాసన. నువ్వు వేసుకో పిన్ని. వద్దు బిడ్డ నువ్వు వేసుకో. కొంచెం వేసుకో. వద్దు బిడ్డ ఒక్క నిమిషం. ఏంది బిడ్డ నేను వండినట్టే వాసన వస్తుంది. బాబాయ్ మసాలాలు ఎక్కడ తెచ్చిండో తమ్ముడు కూడా అక్కడనే తెచ్చిండు పిన్ని. ఇక అట్లా రాకపోతే ఎట్లా వస్తుంది? అబ్బా ఏ మాట కా మాట చెప్పుకోవాలి. మా అక్క కూర మస్తు వండుతుంది. అది మీ అక్క వండిన కూర కాదు నేను వండిన కూర. అగో అదేంది అట్లా అంటావు? ఆ గంజు కూడా మా అదే. ఏంది ఇక ఊరి మీద అన్ని గంజులు మీ గంజులు లాగానే ఉంటావా? ఓ పిసమోహన్నారా ఏదో బాబాయ్ని ప్రేమతో పిలిచి తిను అని చెప్పిండు. గట్లంటావేంటే? నువ్వు దున్నపోత లెక్క తింటాను. అమ్మ బాబాయ్ ఏంటని గట్లా మాట్లాడుతున్నావేంది పిన్ని?
ఆ గంజిలో నువ్వు మొన్న పచ్చరు పోసేయలేదా అదే గంజిలో కూర వేసుకొచ్చిన. మాకు తెలియదు మరీ టేస్ట్ చూసి మరీ ఉంచుకున్నా. ఇగో పొద్దున నేను కిలోంత చికెన్ పట్టుకొస్తే అక్క మంచిగా దగ్గరకు మసాలా వేసి వండింది. మీరెన్నడన్నా వండుకొని తిన్న ఒకమేనా? మరి ఎందుకురా నీకు అంటే మేము ఎప్పుడు తీసుకొచ్చుకొని వండుకోమా? మేము అంత పీసిరాసి వాళ్ళమా? మేము ఏమైనా పక్కింట్లో క్యాన్సల్ ఎత్తుకొచ్చుకొని తింటున్నామా? అదే కరెక్ట్. పడుకో ఏముందిలే ఇంకా పడుకో. ఇగో ఇంటికి పిలిచి తినవాళ్ళు గిన్ని మాటలా బాబాయ్ నువ్వేం మాట్లాడతలేదు నువ్వనే చెప్పు పినికి. నేను కూర వండేటప్పుడు అర్ధగంట సేపు వాసన చూసిన ఈ కూర కూడా గదే వాసన వస్తుంది. నాకు తెలియదా? వీళ్ళింట్లో ఆడినా గదే వాసన మన ఇంట్లో ఆడినా గదే వాసన వస్తుంది. పక్క పక్క ఉన్నప్పుడు గా మాత్రం రాదా? అవునా? అవునా? అట్లనా? నిజమా? మరి గంజు కూడా మనదే కదా, దీనికి ఏమంటావు? జంకలు ఎక్కడే జారి మిఠాయా? అవురా పిన్ని చెప్పి నిజమేనారా? ఈ గంజు మాదేనా? మాకు తీసుకొచ్చి మాకే పెడుతున్నారా? ఏంది బాబాయ్ నువ్వు కూడా గట్లే మాట్లాడుతావు? అక్క చెప్పింది కదా మొన్న పిన్నే పప్పుసారి వేసి ఇచ్చిందట ఈ గంజులా. ఇదంతా కాదు, ఆ కూర మనదే, మనది మనకే పెట్టింది. బాబాయ్ ఇగో మీరు ఇంట్లో నన్ను పెట్టుకుంటున్నా అని చెప్పి నేనేదో ప్రేమ కొద్ది నేను అనుకున్న కూర తీసుకొచ్చి తినమంటే నా మీద పండ పెడతారా మీరు? మాదే కూర ఇది. బాబాయ్ నువ్వు కూడా అట్లే మాట్లాడతావు. పిన్నంటే తెలియక మాట్లాడుతుంది. ఆ డోర్ తీసే ఉండే ఆ సీన్ గారు చెప్పనని చెప్పి అవన్నీ కథలైనాయి. మళ్ళా వచ్చి నన్ను నా కూర అని అడుగుతావు. ఈ లోపల తీసుకొని వచ్చిండ్లు. అరే రాజు నువ్వు చేసింది ఏం మంచిగా లేదు. లేవే ఇట్లాంటి వాళ్ళకు ఎన్నన్నా సిగ్గుమానం ఉండదు. మనది మనకే పెడతాడు కథలు పడుతుంది. నేను అప్పుడే చెప్పిన అది కూర మనదే అని. ఏదో ప్రేమతో మీరు పోంది అక్క ఇసోటి ఎన్ని చేస్తే మనకు అట్లా పెడుతుంది. మొత్తానికి వాళ్ళు కోరుకుంటే చికెన్ దిల్లు ఎట్లుంది కానీ నిజంగా మస్తు అండిలో పట్టుకుంటా. ఇంక తీసుకో.